అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ రోజమ్మయ్య, రోజా మా అత్తే. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు అన్న. గొడ్డలే ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి. గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175. ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అడ్డుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? 10 సీట్లు గెలిచి ఎవడు అన్నాడు, ఎవడు ఎదవా. ఫ్లాష్ బ్యాక్. బాలకృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు. బొచ్చులేసి ఆల్రెడీ బాలయ్య బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. అవునా, పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ, బై బై వైసీపీ. హాయ్ ఏపీ, బై బై వైసీపీ. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? వై నాట్ 175 అని చెప్పి. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. నూట 175 ఎందుకు రావు? 175 చేయగలుగుతాం. టార్గెట్ 175కు 175. అటు చూడు బే. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతాం. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రావట్లేదా? రియల్ లైక్ లెజెండరీ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు.
ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే 9 గుర్రాలు పరిగెడతాయి లోపల. పదో గుర్రం అవుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా? పదో గుర్రం అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షల అధికారులు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మిలియనియర్లు అంటే 10 లక్షల అధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాటినాడు, ఆడ అత్తగా ఇంకోసారి 2 శంకలు నాగిపోతారు జనం మొత్తం. అప్పుడు బుద్ధి వస్తారు జనాలకు. అంత దోషం ఏంటి మీకు? ఏమైనా చేశారా పర్సనల్ గా? ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. ద్వేషం అందుకే ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. ఓకే. ఈ రోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. డబుల్ ఖర్చు వస్తే రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయల రోడ్లు ఎక్కడ వేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బానే కడుతున్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా ఇది? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना बोले तो స్థలం రైనా ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.